ఊళ్ళో వాళ్ళ విషయం ఆవిడ చెప్పాల. కానీ ఈ చారుమతీదేవి హృదయం ఎంత విశాలమైంది అంటే, అయ్యో స్వయంగా దేవత నా కలలో కనిపించింది, పూజ చేయమంది, ఇంత భాగ్యం నా ఒక్కళ్ళకి దక్కితే అలాగా అందరికీ దక్కాలి కదా అని సాక్షాత్ రామానుజస్వామిలా ఆలోచించింది ఆవిడ. రామానుజస్వామి అలాగే ఆలోచించాడు. గురువు ఏదో ఆయనకి రహస్యంగా ఒక మంత్రోపదేశం చేసి, ఇది సర్వపాప నివారణ మంత్రం అయ్యా, సర్వపాప నివారణ మంత్రం అయ్యా, ఎవ్వరికీ చెప్పకయ్యా, నువ్వు ఒక్కడవే జపించుకుంటే ఆయన ఇంటికి వెళ్ళి అనుకున్నాడు, అంత సర్వపాప నివారణ మంత్రమైనప్పుడు నేను ఒక్కడిని జపించుకోవడం ఏమిటి, అందరూ జపించుకుంటే అందరి పాపాలు పోతాయి కదా. శ్రీరంగం గోపురం ఎక్కి అరిచాడు ఆయన. గొప్ప సంఘ సంస్కర్త రామానుజస్వామి అంటే. ఆయన ఆలోచన అది తప్పేం లేదండి, అందులో అది గురుద్రోహం అనడానికి వీల్లేదండి. దాన్ని మామూలు పద్ధతిలో గురువు చెప్పిన మాట దగ్గర, అలాగని గురువుని తప్పు పట్టద్దండి, గురువుని తప్పు పట్టద్దు. ఆయన పద్ధతిగానే చెప్పాడు. మంత్రాలు అలా చెప్పేకూడదు, గోపురాలెక్కి గోళ్ళెక్కాను దాని లెక్కలు వేరే దుర్వినియోగం అయిపోతుంది. కొన్ని మంత్రాలు, ముఖ్యంగా అమ్మవారి షోడశీ మంత్రం ఎలా అంటే ఆటంబాంబు అది, గాయత్రి మంత్రం అంతే ఆటంబాంబు అది. మనం మైకులో చెప్పేసి శిక్షణా శిబిరం పెట్టేసే వ్యవహారం కాదు అది. ఎందుకంటే గాయత్రి మంత్రాన్ని ఈ చివరి నుంచి ఎడమ నుంచి గుడికి సరిగ్గా మనం రాసిన ప్రకారం చదువుకుంటూ పెడితే కోరిన కోరికలు తీరుతాయి. ఆ చివరి నుంచి ఈ చివరికి తిప్పు కొడితే పోతాడు ఎవడో, ఎవరిని ఉద్దేశించేస్తే వాడు వెళ్ళిపోతాడు. అంత ప్రభావం అది ఉంటుంది దాని మంత్రానికి. ఆ శక్తి ఉంది. సర్వమంత్రాత్మిక, సర్వయంత్రాత్మిక, సర్వతంత్ర రూప మనోన్మని, మహామంత్ర, మహాతంత్ర, మహాయంత్ర, మహాసన. మంత్రానికి ఆ శక్తి ఉంటుంది. అందుకే గురువు చెప్పాడు, అదే మంత్రానికి అలాగే చెప్పాలి. కానీ ఆయన ఆలోచన తప్పు కదా, ఆయన పద్ధతి అంతవరకు ఉన్న గురు సంప్రదాయం ప్రకారమే చెప్పారు. ఆయన తప్పు చేయలేదు అక్కడ. ఈయనకి యువకుడు కాబట్టి, కుర్రాడు కదా, 25 ఏళ్ళు కూడా నిండలేదు, ఆ వయసులో అలాగే ఉంటాయి భావాలు. అందుకే అయ్యో ఇది ఇంకా గొప్ప మంత్రం అయినప్పుడు మన ఒక్కడికి ఉపయోగపడేమిటి, అందరూ వింటారు కదా, అందరూ బాగుపడతారు కదా అని అమాయకంగా ఆయన గుడి గోపురం ఎక్కి బ్రహ్మాండంగా ఆయన అందరికీ చెప్పేశాడు. తర్వాత ఏదో సరే జరిగే విషయాలు జరిగాయి అనుకోండి, అది ఆ స్వామి యొక్క సంస్కరణ దృష్టినే మనం గుర్తించి నమస్కరించాలి చాలు. ఆ వయసులో ఆ విశాల భావం ఉంటే చాలు. అలాగనే మనకు తెలిసిన మంత్రాలన్నీ గోళ్ళెక్కి మైకెక్కి కూసేయకూడదు, అది పద్ధతి కాదు. అది అలా ఆలోచిస్తారు. అందుకని చారుమతీదేవి కూడా రామానుజస్వామిలాగే ఆలోచించి, ఇంత గొప్ప వ్రతాన్ని నేనొక్కతిని చేయడం ఏమిటి, ఊళ్ళో అందరికీ చెందాలి కదా అని చెప్పేసి అన్ని వర్ణాల మొత్తం 5 పిలిచిందమ్మా. మీరు కథలో చూసుకోండి దయచేసి. ఆ